Hello guys, welcome back to episode 8 of What I Eat in a Day. So ఇప్పుడు వరకు 7 ఎపిసోడ్స్ అయితే అయిపోయాయి. సో 21 డేస్ అయితే కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్గా 3 వీక్స్ అయితే కంప్లీట్ అయ్యింది. సో ఇంకా 2 వీడియోస్ అయితే రాబోతున్నాయి, ఎపిసోడ్ 8 అండ్ 9. సో నేను 10th వీడియోలో నేను ఎంత రెడ్యూస్ అయ్యాను ఏంటి అని కంప్లీట్ మళ్ళీ వీడియో చేస్తాను. సో ఓవరాల్గా నేను 3 మంత్స్లో ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యాను, సో ఏమేమి చేశాను ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా మళ్ళీ వీడియో చేస్తాను ఒకటి. సో ఇప్పుడైతే లైక్ ఎపిసోడ్ 8. సో ఇవాళ వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా సింపుల్గా, సో నేను ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. సో దీంట్లో కొన్ని డేట్స్ అండ్ అలాగే పంకిన్ సీడ్స్, కుకుంబర్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక కప్ ఆఫ్ మిల్క్. సో దీంట్లోకి నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను, లైట్గా అంటే లైట్గా, ఎందుకంటే ఇవి తినేస్తే మనకి నోరు ఆల్రెడీ స్వీట్ అయిపోతుంది కాబట్టి మనకు అంత స్వీట్ ఏం అవసరం లేదు. సో మీకు వద్దు మిల్క్ డైరెక్ట్గా అలాగే తాగేస్తామన్నా ప్రాబ్లమే లేదు, అలాగే తాగేయండి. లేకపోతే బ్రౌన్ షుగర్ ఉంటుంది కదా, అదైనా వేసుకొని ప్రాబ్లం లేదు. సో వైట్ షుగర్ అయినంత వరకు అవాయిడ్ చేయండి. సో నేను ఇప్పుడు వరకు అయితే లైక్ 21 డేస్ కంప్లీట్ అయిపోయింది కదా, నేను ఈ 21 డేస్లో అయితే ఆల్మోస్ట్ లైక్ 100 grams తక్కువ 2 kgs అయితే తగ్గాను. సో ఇంకా నాకు లైక్ ఇంకా 9 డేస్, ఇంకా 21 డేస్, ఇంకా 9 డేస్ ఉంది కదా, ఈ 9 డేస్లో నేను మళ్ళీ ఇంకో 1 kg అయితే తగ్గాలి. 1 kg 100 grams అయితే తగ్గాలి. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను ఎంత వెయిట్ ఉన్నానో, 61.3 ఉన్నాను లాస్ట్ వీడియోలో. సో ఇంకా 1.3 kgs అయితే మొన్న తగ్గిండాల్సింది. సో ఈరోజు ఆల్రెడీ నేను 61.1 ఉన్నాను. సో ఇంకా 1 kg 100 grams అయితే తగ్గాలి. సో ఈజీగా తగ్గిపోతాను. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకుంటాను. కొంతమంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి మిల్క్ కూడా వెయిట్ లాస్కి కానివ్వండి, అలాగే బాడీకి కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి మిల్క్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి కాల్షియం, బోన్ డెవలప్మెంట్కి కానివ్వండి చాలా యూజ్ అవుతుంది. సో నేను లిటరల్లీ లైక్ నాకు కాల్షియం తగ్గినప్పుడు రెగ్యులర్గా డైలీ మార్నింగ్ మిల్క్ కన్జ్యూమ్ చేసేదాన్ని. సో నాకు లైక్ 2 monthsలో నేను రికవర్ అయిపోయాను. నాకు కాల్షియం డెఫిషియన్సీ అయితే నాకు లైక్ డెలివరీ తర్వాత కంప్లీట్గా నాకు ఎలా అయిపోయేదంటే కూర్చొని కొంతసేపు ఉండి లైక్ ఇట్లా వాకింగ్ చేసినా కూడా నేను నాకు కరికాళ్ళు చేతులన్నా నొప్పి వచ్చేటి అండ్ ఈ బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా ఫుల్ కంప్లీట్గా ఇది నొప్పి వచ్చేది. సో దీనివల్ల ఇక్కడ నుంచి ఇదంతా పట్టేసి హెడేక్ వచ్చేది, డైలీ రెగ్యులర్గా ఉండేది. సో ఒక 10 days చూసాను, నాకు 10 days చూసి నాకు తగ్గలేదు. సో అందుకే మళ్ళీ మేము మాకు ఇక్కడ అంటే నార్మల్గా ఇక్కడ ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ నార్మల్గా, సో నార్మల్గా ఇక్కడే చూపిస్తాం. సో ఇంకా వద్దు అని చెప్పేసి శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ చూపించాము. సో అక్కడ ఏదో స్పెషలిస్ట్ ఉన్నారంటే వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేసి అపాయింట్మెంట్ రాపిచ్చేసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా అంతా చూపించేస్తే వాళ్ళు చెప్పారు లేదు ఇట్లా కాల్షియం డెఫిషియన్సీ ఉంది, చాలా అంటే చాలా వీక్గా ఉన్నాయి బోన్స్ అని చెప్పారు. సో అందుకే మీకు వాకింగ్ చేసినా ఏదైనా ప్రెషర్ ఉన్నా కూడా హెడేక్, నార్మల్గా హెడేక్ వస్తుంది, వాకింగ్ చేసినా కాల్ పెయిన్స్ వస్తాయని అయితే చెప్పారు. సో ఇంకా చెప్పేసి వాళ్ళు ఒక 1 monthకి అయితే టాబ్లెట్స్ ఇచ్చారు. టాబ్లెట్స్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజెస్ చేయమని చెప్పారు, ఎక్సర్సైజెస్ అండ్ అలాగే ఒక టాబ్లెట్ అయితే ఒక వీక్లీ 1 టాబ్లెట్ వేసుకోవాలి. సో ఇంకా నాకు ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఎంత రిలీఫ్ ఉండేదంటే అంత రిలీఫ్, అంటే ఒక 2 weeksలోనే నాకు తెలిసిపోయింది. లైక్ నాకు బాగా అంటే తెలుస్తుంది. 1 month కాదు టాబ్లెట్స్, యాక్చువల్లీ 3 monthsకి ఏమో ఇచ్చారు ఆ టాబ్లెట్ని, అంటే 4, 8, 10 or 15 టాబ్లెట్స్ ఇచ్చారు. సో రెగ్యులర్గా వీక్లీ ఒకటి కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి వేసుకోమని అయితే చెప్పారు. సో అట్లా వేసుకొని 2.5 months అయితే వేసుకొని అండ్ అలాగే రాగి మాల్ట్, డైలీ మిల్క్ ఇలా తీసుకునేదాన్ని. సో నాకు 2.5-3 monthsలో అయితే కంప్లీట్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుంది అంతే. సో అంత ఏమి ఉండదు, ఇప్పుడు డైలీ నార్మల్గా వాకింగ్ చేస్తాను, పనులు చేసుకుంటాను, ఏది ఉండదు. సో మీకు కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మిల్క్ తీసుకోండి డైలీ. సో చాలా హెల్ప్ అవుతుంది అండ్ విటమిన్ బికి అండ్ మినరల్స్, ప్రోటీన్స్ కంప్లీట్గా దొరుకుతాయి దీంట్లో. సో దీంట్లో నేను కొంచెము బెల్లం వేసుకున్నాను, బెల్లం ఎక్కువ కూడా కాదు, లైట్గా అంటే లైట్గా తెలిసి తెలియనట్టు ఉంది.
సో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం చేసుకుంటానో ఇప్పుడే చెప్పేస్తున్నాను. సో ఎందుకంటే ఆల్రెడీ నేను ఇందాక లైక్ మిల్లెట్స్ అన్ని నానబెట్టేసుకున్నాను. మిల్లెట్స్ నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో మార్నింగ్ లైక్ 6 o'clock నానబెట్టుకున్నాను అవి. సో నాకు ఆఫ్టర్నూన్కి నేను సాలడ్ లాగా చేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను ఇవాళ. సో ఎందుకంటే ఇంకా 1 kg తగ్గాలి. సో కొంచెం ఫుడ్ తగ్గియాలి కదా. సో అందుకే నార్మల్గా ఈ మిల్లెట్స్ తీసుకుంటున్నాను. సో మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకి తొందరగా బాడీ ఫుల్ అవుతుంది, ఎక్కువ ఈజీగా తొందరగా డైజెస్ట్ అవ్వదు, అండ్ మనకి ఆకలి కూడా అనిపించదు, అండ్ వేరే దాని మీద క్రేవింగ్స్ కూడా రావు. సో దీనివల్ల లైక్ అవి తీసుకోవడం వల్ల మనకి తొందరగా ఆకలి కాదు కాబట్టి వేరే ఏం తీసుకోము ఈవినింగ్ 6:30 వరకు. సో అందుకే ఇవాళ నేను మిల్లెట్స్ తీసుకుంటున్నాను. సో అది కూడా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో నా వెయిట్ అయితే చాలా వరకు అయితే రెడ్యూస్ అయ్యాను. లైక్ లిటరల్లీ ఇప్పటికైతే లాస్ట్ 2 monthsలో 12 kgs, అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 2 kgs అయితే తగ్గాను కదా. 14 kgs తగ్గాను నేను లైక్ 60-80 daysలో. సో ఇంకొక 10 days అయితే ఉంది. సో 10 daysలో ఇంకొక 1 kg తగ్గితే ఓవరాల్గా 15 kgs తగ్గినట్టు. సో ఇట్స్ నాట్ అ స్మాల్ మ్యాటర్. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత తగ్గింటామో. సో యూ కెన్ సీ నా జాలైన్ కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా అనిపిస్తుందో. ఒకప్పుడైతే ఎంత ఫేస్ అంతా చాలా లావు ఉండేది, అండ్ నాకే నచ్చేది కాదు. సో చాలా వరకు అయితే తగ్గాను. సో చూసారు కదా. సో ఇదంతా లైక్ లావుగా ఉండేది లైక్ ప్రీవియస్ టైమ్స్లో. నేను సైడ్ అని ఫోటో పెడతాను చూడండి అప్పుడు ఇప్పుడు. సో మీకు డిఫరెన్స్ అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. మనకి ఇంకోటి ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యేదే చాలా కష్టం, వెయిట్ లాస్ అయ్యేది చాలా ఈజీ. మనకు కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఆ క్రేవింగ్స్ని తగ్గించేసుకుంటే హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ మనకు అదే తగ్గించుకోలేము. ఈ అమ్మాయిలు ఏం తెలుసా, అమ్మాయిలు నేను కూడా అంతే. సో ఎట్లా అంటే ఏం చేసేదాన్ని, కొన్ని రోజులు డైట్ స్టార్ట్ చేస్తాను. డైట్ స్టార్ట్ చేసేసి ఒక 20 days 25 days చేస్తానా. అప్పుడు తర్వాత ఆ 25 days తర్వాత ఎవరో ఒకరు ఇంటికి వచ్చి ఉంటారు. ఇంటికి రావడమో నేను ఇంటికి వెళ్ళడమో ఏదో ఒకటి అవుతుందా. 5 days ఫుల్గా తింటాను. ఇంకా ఎట్లా తింటానంటే అంత ఓవర్గా తింటాను, ఓవర్గా టీ తాగుతాను, అట్లా అయిపోతుందా. ఆ 25 daysలో తగ్గించిన వెయిట్ అంతా మళ్ళీ 5 daysలో పెరిగేదాన్ని. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో నాదైతే ఇలానే ఉండేది. మీరు ఇంత అయితే కమెంట్ చేయండి నాకు. సో ఇక్కడ నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇవి ఆల్రెడీ నానబెట్టి పెట్టేసుకున్నాను. సో ఇవి వచ్చేసి మల్టీగ్రెయిన్ స్ప్రౌట్స్. సో దాంట్లోకి ఒక టమాటో, ఆనియన్, క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. సో సైడ్కి రాను తీసుకో. సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా వెజిటేబుల్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఏమైనా ఉన్నా వేసుకోండి. లైక్ బీన్స్ కానివ్వండి, బీట్రూట్, ఇంకా ఏదైనా మంచి వెజిటేబుల్స్ ఉంటే లైక్ బ్రాకలీ అండ్ క్యాబేజ్ కానివ్వండి, క్యాలీఫ్లవర్, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. సో నేనైతే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని ఇవి నానబెట్టి పెట్టుకున్నాను కదా, అవన్నీ దీంట్లోకి వేసేసుకుంటున్నా. సో మనకి దీనికి ఎటువంటి ఆయిల్ ఏమి యూజ్ చేసే అవసరమే ఉండదు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, క్యారెట్ అన్నీ వేసుకుంటున్నాను. దీంట్లోకి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నా, సరిపడా ఉప్పు. సో ఇవన్నీ వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఉప్పు చూసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోండి. సో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. సో నాకైతే రెడీ అయిపోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, లేకపోతే కింద మాడిద్ది. సో ఫైనల్గా నాకైతే రెడీ అయిపోయింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తెలుసా. సో ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటి ఆఫ్టర్నూన్ టైమ్స్లో చేయండి, ఎందుకంటే కొంచెం ఈవినింగ్ కొంచెం క్రేవింగ్స్ రావడం కానివ్వండి, కొంచెం ఆకలి ఎక్కువ అనిపిస్తుంటుంది కదా. సో అందుకే కొంచెము నార్మల్ ఫుడ్ తీసుకోండి, మన రెగ్యులర్ ఫుడ్ లైక్ చపాతీ, రోటీ అలాంటివి తీసుకుంటే మనకి ఫుల్ఫిల్ అనిపిస్తుంది. ఇలాంటివి ఏంటంటే మనకి బాడీ అలవాటైన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు, అలవాటు కాని వాళ్ళకి, కొత్తగా తీసుకునే వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ ఆఫ్టర్నూన్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పొచ్చు. సో మనకి ఆఫ్టర్నూన్ అంత క్రేవింగ్స్ అనిపించవు కదా. సో అంతే.
సో నేనైతే దాంట్లోకి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను, సో పులుపు కోసము. సో ఉప్పు కూడా కొంచెము కావాలంటే వేసుకోండి. అండ్ అలాగే మీకు కొంచెము అది కారం కావాలి అని అనుకుంటే మన ఇది పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. సో నాకైతే రెడీ అయిపోయింది. సో తినేయడమే అంతే. టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్ప్రౌట్స్లో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో మనకి స్టమక్ కూడా తొందరగా ఫుల్ అవుతుంది అండ్ అంత తొందరగా ఆకలి కూడా అనిపించదు. అండ్ మన డైలీ లైక్ స్ప్రౌట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న అమినో యాసిడ్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ ప్రోటీన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అలాగే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఫైనల్గా వెయిట్ లాస్కి అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి నా లంచ్ అనమాట. సో నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి నేను ఈవినింగ్కి జస్ట్ ఒక రోటీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో లైక్ ఎట్లా అంటే నార్మల్గా మన ఇది ఉంటుంది కదా రోల్, చపాతీ రోల్, సో అది చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఎలా చేసుకోవాలో చూసేయండి. సో ఫస్ట్ అయితే దానికోసం నేను టొమాటో, ఆనియన్స్ అండ్ అలాగే కొన్ని పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో పన్నీర్ పీసెస్ కూడా చాలా తక్కువలో అంటే తక్కువ తీసుకోండి. చూసారు కదా, చిన్నవి 2 స్లైసెస్ తీసుకున్నాను అంతే. సో అన్నీ లైక్ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఆఫ్టర్నూన్ లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, వీటిల్లో మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ ఉండేకి ట్రై చేయండి అయినంత వరకు. సో మనకి బాడీకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రై టు కన్జ్యూమ్ దాట్. సో ఫస్ట్ అయితే అవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ నేను చపాతీ చేసుకుంటున్నాను అని చెప్పాను కదా, దానికోసం అయితే పిండి కలుపుకుంటున్నాను. సో ఒక్క చపాతీ అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ అయితే చపాతీ పిండి కలిపి పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో అండ్ అలాగే పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని లైట్గా ఒక 50% ఫ్రై చేయండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో మీరు అలానే తింటా అన్నా కూడా టమాటో, ఆనియన్స్ డైరెక్ట్గా రోల్కి పెట్టేసుకొని అయినా తినొచ్చు. సో నాకు అలా ఇష్టం ఉండదు, సో అందుకే నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. పన్నీర్ అయితే ఫ్రై చేసుకోండి. సో దాంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫైనల్గా నాకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక 50 to 60%. అండ్ దాంట్లో కొంచెం కారం వేసేసుకున్నాను. సో మొత్తం అయిపోయి ఉడికాక కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కర్రీ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా స్టఫ్ కోసము. ఇప్పుడు నేను చపాతీ చేసుకుంటున్నాను. సో ఒక్క పెద్ద చపాతీ అయితే సరిపోతుంది, చిన్న చపాతీస్ అయితే 2 తీసుకోండి. సో నాకైతే చపాతీ వేసేసుకొని కాల్ చేసుకుంటున్నాను. సో లైక్ రౌండ్ షేప్లో రాలేదు, సో డోంట్ మైండ్, ఎలా చేసుకున్నా లోపలికి వెళ్ళిపోవడమేగా. సో ఫస్ట్ అయితే 2 వైపులా దూరగా కాల్చేసుకోండి, ఎక్కువ ఫుల్ ఒకేసారి మాడనివ్వకండి. సో ఒక సైడ్ అయిపోయాక నేను ఇవాళ ఎగ్ రోల్ చేసుకుంటున్నాను. సో పన్నీర్ విత్ ఎగ్ 2 వేసుకుంటున్నాను. సో ఒక సైడ్ కాలాక తిప్పేసుకొని ఇప్పుడు ఈ సైడ్ మన ఎగ్ ఉంటుంది కదా, దాన్ని వేసుకోండి. మనకి ఆ సైడ్ కాలే లోపల మనకి పైన ఎగ్ కూడా ఉడికిపోతుంది అనమాట. సో ఎగ్ వేసుకున్నాక మంచిగా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. సో మీకు ఎగ్ వద్దు, ఎగ్ తినం మేము అనేవాళ్ళు స్కిప్ చేయొచ్చు, హ్యాపీగా స్కిప్ చేసేసుకొని పన్నీర్ పెట్టేసుకోవచ్చు. మనకు ఆల్రెడీ పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే లేదు. సో నేను అక్కడ ఎందుకంటే పన్నీర్ చాలా తక్కువ తీసుకున్నాను, అందుకే ఇక్కడ ఎగ్ తీసుకుంటున్నాను. సో మీకు కావాలంటే ఇంకొంచెం పన్నీర్ ఎక్కువ తీసుకోండి, సరిపోతుంది అంతే. లేదు అనుకుంటే పన్నీర్ ప్లేస్లో మష్రూమ్ అయినా తీసుకోండి. సో ఫైనల్గా నాకైతే చపాతీ రెడీ అయిపోయింది. సో ఎగ్ చపాతీ రోల్ కోసం రెడీ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు ఏం చేశానంటే జస్ట్ చపాతీ పెట్టేసుకొని దాంట్లోకి నా ఉన్న స్టఫ్ అంతా వేసేసుకొని రోల్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ రోల్ చేయడం మిస్ అయిపోయింది, సో అందుకే మళ్ళీ ఓపెన్ చేసి చూపించాను మీకోసం అని చెప్పేసి. సో ఫైనల్గా దిస్ ఇస్ మై డిన్నర్ అనమాట. సో డిన్నర్ని కూడా చాలా లైట్గా ఈజీగా కంప్లీట్ చేసేసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎపిసోడ్ 8 ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ అ డే. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో hope you will do it. So thanks for watching. See you in the episode 9 of what I eat in a day.